నమస్తే. నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. మీకు ఇప్పటికి చాలా రకాల ఆరోగ్య సమస్యల గురించి, మూలికల గురించి రకరకాల ఎపిసోడ్‌లో, రకరకాల ఛానల్స్‌లో చాలా వివరంగా చెప్తున్నాం. అయితే కొన్ని కొత్త కొత్తవి కూడా చెప్పాలి. ఎందుకంటే చాలా ఎప్పుడు చూసినా ఏదో పాతవే చెప్తున్నారు. ఇంకా కొత్త వాటికి సంబంధించి, మంచి ఆరోగ్యానికి సంబంధించి ఇంకా మంచివి ఏమైనా ఉంటే చెప్పండి అనేది చాలామంది అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఆయుర్వేదంలో చాలా రకాల ద్రవ్యాలను ఔషధంగా ఉపయోగిస్తారు. దీనిలో బంగారం దగ్గర నుండి వెండి దాకా చివరికి చివరి మూలికలు, అంటే ఏ చిన్న మూలిక చివరంటే ఎలాంటిది అంటే మన కంటికి కనపడని మూలికలను కూడా, అంటే సముద్రంలో వచ్చినది కావచ్చు, లేదంటే నదుల్లో వచ్చేవి కావచ్చు, ఇలా వేటిలో ఉండేవైనా సరే తీసుకొని వాటితో ఔషధాలు తయారు చేసే విధానం ఉంది. ఎందుకంటే వాటి యొక్క రస గుణ వీర్య విపాక ప్రభావ కర్మలు అనుసరించి వాటితో మందులు తయారు చేసి వాటి యొక్క అవసరాన్ని బట్టి రోగాలను అనుసరించి ఇచ్చే విధానం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మెటల్స్, అంటే బంగారము, వెండి, రాగి, ఇనుము ఇలాంటి వాటితో కూడా ఔషధాలు తయారు చేస్తారు. ఇవి వాళ్ళ యొక్క శరీర అనారోగ్యాన్ని అనుసరించి వాటిని శుద్ధి చేసి వాటిని నానో టెక్నాలజీ, అంటే మీరు వినుంటారు, అంటే మన యొక్క రక్త కణాలు ఎంత ఉంటాయో దానికంటే 10 రెట్లు తక్కువ సైజు, అంటే మనకు కంటికి కనపడదు, అంటే దాన్ని టెస్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో ఏంటంటే ఒక 5-6 రకాల టెస్ట్లు ఉన్నాయి. వారి తరము, అంటే ఇట్లా నీటి మీద ఇలా వేసినట్లయితే నీటి మీద తేలుకోవాలన్నమాట. అంటే ఆ భస్మం ఎంత తేలాలంటే అది ఏమాత్రం కిందికి వెళ్ళినా మనకు అది సరిగా భస్మం కాలేదని అర్థం. అలాగే అసలు నీళ్ళలో కలిపేస్తే మళ్ళీ అది ఆ పార్టికల్స్ ఉన్నట్టు మనకు కనపడకూడదు, అంటే మైక్రోస్కోప్ వేసి చూసినా కూడా ఆ పార్టికల్స్ కనపడకూడదు అనమాట. అంత బాగా శుద్ధి చేయాలి. శుద్ధి చేసి వాటిని పుటం వేసి భస్మం రూపంలో చేస్తే అవి ఔషధంగా మనం లోపలికి తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందనంటే, మన శరీరంలో ఈ ద్రవ్యాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఐరన్ కావాలి, మన శరీరంలో ఐరన్ లోపం వల్ల మనకు చాలా రకాల రక్త సంబంధ రోగాలు వస్తుంటాయి. అలాగే కాల్షియం లోపం వల్ల ఎముకలకు సంబంధించిన రోగాలు వస్తుంటాయి. అంటే ఇలాంటివన్నిటినీ పూర్తి చేయాలంటే, అంటే సంపూర్ణం చేయాలంటే, వాటిని భర్తీ చేయాలంటే మనకు బయట ఉన్న ద్రవ్యాలతో ఔషధంగా మార్చి దాన్ని లోపలికి ఇవ్వడం ద్వారా మనకు వాటిని భర్తీ చేస్తుంది. అయితే వీటిని ప్రాపర్గా శుద్ధి చేయకపోతే, శుద్ధి చేసే విధానం తెలియకపోతే ఇవి చాలా ప్రమాదకరం. అందుకని నేడు చాలా ఆధునికమైన టెక్నాలజీలు వచ్చాయి. ఎంత ఆధునికమైన టెక్నాలజీ అంటే, ఏ జంతువుల మీదనో వాటి మీద పరీక్షించడానికి రకరకాల ప్రయోగాలు, అలాగే వీటిని సక్రమంగా తయారైందా లేదా పరీక్షించడానికి చాలా మైక్రోస్కోపిక్ డిఫరెంట్ టెస్టులు, అలాగే ఇవేమైనా వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్లు ఏముంటున్నాయి, ఇతర దుష్ఫలితాలు ఇంకేమొస్తాయి, ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేసేవి చాలా రకాలు వచ్చేసాయి. కాబట్టి ఈరోజు ఒక మంచి కంపెనీ ఏదైనా బాగా తయారు చేస్తున్నట్లయితే దాన్ని స్టాండర్డ్స్, అంటే వాటి యొక్క ల్యాబ్ టెస్టులు కూడా చేసి వాటిని చూపెట్టగలుగుతున్నారు. అంత అద్భుతమైనవి. సో కాబట్టి వీటిని నిర్దాక్షిణ్యంగా వాడచ్చు. వీటిలో మనకు ఈ యొక్క లోపాన్ని పూర్తి చేసేవే కాకుండా మనకు రోగాలు తగ్గించడము అనేది చేయడమే కాకుండా రెజ్యునేషన్ థెరపీ, అంటే రోగ నిరోధక వ్యవస్థని బాగు చేసే రకరకాల ఔషధాలు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మన శరీరంలో ఈ మెటల్స్ అన్నీ ఎలా ఉన్నాయో బంగారం కూడా మన శరీరంలో ఉంటుంది. అది చాలా మైక్రో మిల్లీగ్రామ్స్లో ఉంటుంది. అంటే మన శరీరంలో, అంటే ప్రతి ద్రవ్యంలో మనకు ఇప్పుడు భూమిలో ఎలా బంగారం ఎక్కడో కొన్ని చోట్ల ఎలా ఉంటుందో, మన ప్రకృతి ధర్మం కాబట్టి పంచభూతాల్లో ఏమున్నాయో అవే మన శరీరంలో ఉంటాయి. కాబట్టి మనకు ఈ పంచభూతాల్లో ఏ ఏ ద్రవ్యాలు ఉన్నాయి, అంటే విషాలున్నా అమృతాలున్నా అవన్నీ కూడా మన శరీరంలో కూడా ఉంటాయి. అలాంటి వాటిలో బంగారము, వెండి, రాగి, డైమండ్ ఇవన్నీ కూడా చాలా కనిపెట్టలేని మోతాదులో, అంటే మనం ఏదో వెంటనే తీసి టెస్ట్ చేసి చూపించవచ్చు, ఇదిగోండి బంగారం అని చూపించడానికి కాదు. కాబట్టి అలా ఉన్నాయి. ఇవి
మనకు సైంటిఫిక్గా నిరూపణ కూడా అయిందనమాట. అలా ఆయుర్వేద శాస్త్రం అప్పుడెప్పుడో వేల సంవత్సరాల ముందే దీన్నన్నింటినీ చాలా అద్భుతంగా ఇచ్చింది. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి పూర్తిగా తెలియకపోతే అపార్థం చేసుకునే అవకాశాలున్నాయి. వీటిలో ఏ ఔషధాన్నైనా దానిని స్వర్ణ భస్మంతో కలిపి ఇచ్చినట్లయితే అది చాలా బాగా పనిచేస్తుంది రోగం మీద. ఏ రోగాలు లేని వ్యక్తి స్వర్ణ భస్మాన్ని తక్కువ మోతాదులో, అంటే చాలా చాలా మోతాదు, అంటే ఎంత తక్కువ అంటే 8 మైక్రోగ్రాములు మిల్లీగ్రాములు, లేదంటే 15 మిల్లీగ్రాముల దాకా దీన్ని లోపలికి సేవించవచ్చు, అంటే ఒక రోజులో డోసేజ్. సో అంత దాన్ని మనం కనీసం కంటితో కూడా చూడలేము. పర్టికులర్గా దాన్ని సక్రమంగా ప్యూరిఫై చేస్తే అవి కనపడడం కూడా కష్టం అనమాట. కాబట్టి వాటిని మిగతా ఇతర అనుపానాలతో కలిపి చేసి ఇవ్వడం ద్వారా, ఈ యొక్క బంగారు భస్మాన్ని వాడటం ద్వారా మంచి రెజ్యువినేషన్, అంటే బాడీలో మంచి ఇమ్యూనిటీ పెరగడం, మన యొక్క కణజాలం ఆరోగ్యకరంగా తయారవడం అనేది ఉంది. అయితే ఇది అందరి కోసము కాదండి. ఇప్పుడు ఎందుకంటే బంగారం లాంటిది వాడాలంటే బాగా డబ్బులు కావాలి. బంగారం చాలా మంది కొనుక్కోవడానికే డబ్బులు ఉండట్లేదు, లేకపోతే వాటిని ఆభరణాలుగా వాడుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వీటిని భస్మం రూపంలో కూడా ఎలా మనం లోపలికి తీసుకోగలుగుతామనంటే అది ఏ శ్రీమంతులకో ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది చిన్నపిల్లలకు ఇలాంటి వాళ్ళకి కాకుండా పెద్దవాళ్లకు ఒక 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు బాగా హ్యాపీగా బతికాం, ఈ రోగాలతో ఏదో మందులు వేసుకుంటున్నాం, ఆ మందులు సక్రమంగా పనిచేయాలనుకుంటే అప్పుడు దానితో పాటు ఈ స్వర్ణ భస్మంతో చేసిన వాటిని ఏవైనా వాడితే వాళ్ళ యొక్క ఆరోగ్యం ఇంకా బాగా మెరుగవుతుంది. కనీసం జీవితంలో మనకు కొన్ని రకాల పదార్థాలు కనీసం వాడైనా వదిలేసేయాలి. ఇలాంటి వాటిల్లో మనం బంగారు భస్మాన్ని కానీ వెండి భస్మాన్ని కానీ, ఎందుకంటే బంగారు ప్లేట్లో తినమంటున్నారు, వెండి ప్లేట్లలో తినమంటున్నారు, అలాగే రోగాలను నిర్మూలించడంలో డైమండ్స్ సంబంధించింది అంటే వజ్రభస్మం ఇవి పనిచేస్తాయి. కాబట్టి ఇది నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలండి. ఇది కూడా బాగా అడ్వాన్స్డ్ ల్యాబ్ టెక్నాలజీతో తయారు చేసిన వాటిని మాత్రమే ఉపయోగించాలి. ఇది సాధారణంగా అన్ని చోట్ల ఉండదు. అయితే కొన్ని అంటే భారతదేశంలో ఉన్న కంపెనీల్లో కేవలం ఒక 10 కంపెనీలు మాత్రమే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అద్భుతంగా ఆ యొక్క భస్మ ప్రక్రియ చేసి తయారు చేస్తున్నాయి. సో ఆ కంపెనీల పేర్లు మనం చెప్పలేము కాబట్టి కమర్షియల్ అవుతాయి. కాబట్టి వాటిని వేరే ఇతర అనుపానాలు అంటే జాజికాయ, జాపత్రి, ఏలక్కాయలు ఇలాంటి వాటిని బేస్ తీసుకుని వాటిలోకి ఈ భస్మం కలిపి మాతల రూపంలోకి తీసుకొస్తున్నారు. సో ఇప్పుడు ఇది స్వర్ణ భస్మాన్ని శుద్ధి చేసి తీసుకొచ్చిన ఇది ఒక మాత్రలు అనమాట. ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఎంత అంటే ఈ ఒక్క మాత్రను తీసుకుంటే ఇది 500 నుంచి 600 రూపాయలు పడుతుంది. అంటే దీంతో 8 మిల్లీగ్రాముల బంగారం మాత్రమే ఉంటుందన్నమాట. అంతకంటే చిన్నపిల్లలకైతే 2 మిల్లీగ్రాములు స్వర్ణప్రాశ అనేది కూడా ఈ బంగారు భస్మంతో చేస్తారు. కానీ చాలా మంది దీని మీద చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి, కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, ఇలాంటి భ్రమలు అపోహలు ఉన్నాయి. కానీ సక్రమంగా శుద్ధి చేసి ఉంటే అలాంటివి ఎక్కడ జరగలేదు. నేను ఇప్పటిదాకా ఈ యొక్క 26-28 ఏళ్ల ఈ యొక్క వైద్య రంగంలో ఉంటూ ఈ యొక్క ఇలాంటి వాటితో కొన్ని క్రానిక్ డిసీజులకు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా ఇలాంటి సమస్యలు వస్తాయనంటే ఎవరికి ఎప్పుడు వచ్చినవి నేను ఇంతవరకు ఒక్క కేసును కూడా మందులు వాడి చెడిపోయినవి ఎక్కడ, మందులు వాడి ఫెయిల్ అయినవి ఎక్కడ చూడలేదు. కాబట్టి దీనికి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో మీరు వీటిని వాడండి. కనీసం జీవితంలో 1 నెల 2 నెలలు అయినా సరే ఇలాంటి దాన్ని ఒక్కసారి వాడి చూడండి. కేవలం ఇది నాకు ఏ రోగం ఎలాంటి సమస్య వచ్చినా పర్లేదు, ఒకవేళ అలాంటి అనుమానాలు ఉంటే ఒకవేళ వేళ వ్యక్తికి ఒకవేళ ఏదైనా సమస్య వస్తే నాకేం పర్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా వాడవచ్చు అలాంటి వాళ్ళు. సో అందుకని మీకు ఈ యొక్క నాలెడ్జ్ అంటే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనవి ఉన్నాయి. దాంట్లో ఇలాంటి వాటిని తెలియకుండా పోతాయని, ఆయుర్వేదం అంటే కేవలం మూలికలు, ఏదో మొక్కలు, ఏదో నాటు మందులు ఇలాంటి భ్రమలతో ఉండే వాళ్ళే 90% ఉన్నారు. కాబట్టి ఇది చాలా ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అని, దీంతో అంత డెప్త్ ఉండే మందులు తయారు చేసే కంపెనీలు అలోపతి కంపెనీలు తీసుకుంటే 100ల్లోనో 1000ల్లోనో ఉన్నాయి. కానీ మంచి అద్భుతంగా చేయగలిగే మందులు చేయగలిగే కంపెనీలు ఏ యొక్క 10, 15 ఉంటున్నాయి. దీంట్లో వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదనేది ఇవన్నీ ల్యాబ్ టెస్ట్లో కానీ లేదా ఇతర పరీక్షలతో చూసుకుని మాత్రమే వాటిని వాడాలి.
కాబట్టి దీనికి నైపుణ్యం కలిగిన వైద్యులను సంప్రదించవచ్చు. నా పర్సనల్గా నేను కొన్ని రోజులు వాడాను కాబట్టి నేను ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో నేను ఈ విషయం మీకు అర్థం కావాలని తెలియాలని ఇప్పుడు చెప్పాను. ఇతర వివరాలకు మీరు కావాలంటే సంప్రదించవచ్చు. నమస్తే.